అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను. నేటి లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక భాగము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఎంత అద్భుతమైన వాగ్దానము ఈ వచనంలో, ఈ మాటల్లో మనం చూస్తున్నాము. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. మానవ జీవితానికి, క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇంతకంటే కావలసినది ఏది? కృప మనలను రక్షిస్తుంది, సమాధానము సంతోషంలోనికి నడిపిస్తుంది, దేవుని దగ్గరికి నడిపిస్తుంది, దేవునితో కలిసి జీవించే విధానాన్ని విస్తరింపజేస్తుంది. ఈ రెండు కూడా విస్తరించునుగాక, మీకు కలుగునుగాక అనే దానికంటే విస్తరించునుగాక. దినదినము అభివృద్ధి చెందుతావు. దేవుని కృపలో నీవు అభివృద్ధి చెందుతావు. దేవుడిచ్చే సమాధానంలో నీవు అభివృద్ధి చెందుతావు. సంతోషంలో అభివృద్ధి చెందుతావు. ఎప్పుడు దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన. యేసుతో నీకున్న అనుభవ జ్ఞానము, వాక్యముతో నీకున్న అనుభవ జ్ఞానము, వాక్యములో నీవు గ్రహించిన విధానము, లోతైన అనుభవము, వాక్యం యొక్క లోతైన అర్థము, మర్మము నీవు గ్రహించినప్పుడు నీకు కృపయు సమాధానమును విస్తరిస్తాదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంతవరకు నువ్వు యేసయ్యతో కలిసి జీవిస్తున్నావు? యేసు ప్రభుని గురించిన జ్ఞానము నీకెంత ఉన్నది? ఎక్కడ ఉన్నది? ఎంత లోతుగా యేసయ్యను నువ్వు కలిగి ఉన్నావు, తెలుసుకున్నావు? ఒకసారి గమనించాలి. ఓ మానవుడా, నీవు యేసయ్యను కనుగొనడానికి నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావా, లేదా ఈ లోకాన్ని తెలుసుకోవడానికి మాత్రమే లోక జ్ఞానాన్ని కలిగి నీవు ముందుకు కొనసాగుతున్నావా? ఒక్కసారి నీవు ఆలోచించాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ లోక జ్ఞానం వల్ల నిష్ప్రయోజనమే. ఈ లోక జ్ఞానం వల్ల మనం పొందుకునేది అశాశ్వతమే. శాశ్వతమైనది నీవు పొందుకోలేవు ఈ లోక జ్ఞానం వల్ల. నువ్వేదో సాధించావు అని అనుకుంటున్నావేమో, నువ్వు జ్ఞానవంతుడు అని అనుకుంటున్నావేమో. పరిపూర్ణమైన కృప నీకు లభించిందా? అనగా పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోకి నువ్వు నడిపించబడ్డావా? నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నీవు దేవుని సన్నిధికి, అనగా మోక్షానికి వెళుతావనే ఆ రూఢి నీలో ఉన్నదా? ఆ కృప, ఆ సమాధానము, ఈ లోక జ్ఞానము నీకు ద్వారా నీకు లభించిందా? ఒక్కసారి గ్రహించాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చక్కని మాట మనం చూస్తూ ఉంటాం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానముతో దేవుని సంపాదించాలి. ఈ లోక జ్ఞానముతో సంతోషం, సమాధానాన్ని సంపాదించాలి. ఈ లోక జ్ఞానముతో ఏదో సాధించాలని అనుకుంటున్నావేమో, అది దేవుని దృష్టిలో వెర్రితనముగా కనబడుతుందేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. నీ జ్ఞానం ఏమైందయ్యా? నీవు తెలుసుకున్నదేంటి? నీ జ్ఞానం ద్వారా నీవు సంపాదించిందేంటి? అది దేవుని దృష్టిలో కేవలము వెర్రితనంగా ఉంటుంది. అది నీకు కృపయు సమాధానాన్ని విస్తరింపజేసేదిగా ఉండదేమో. అందుకనే కీర్తనాకారుడు 16వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట తెలియచేస్తూ ఉంటాడు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవుని విడిచిపెట్టి నీ సొంత జ్ఞానాన్ని గనక నీవు అనుభవిస్తున్నావు లేదా వెంబడిస్తున్నావు అనుకుంటే అది కేవలము శ్రమలకు దారితీస్తుందేమో. కృపయు సమాధానము నీకు లభించకపోవచ్చేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఈ రోజు ఒక ప్రశ్న మనం వేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. నీకు శ్రమలు కావాలా?
కృపా సమాధానం కావాలా, సంతోషము కావాలా, ఈ లోకమే కావాలా, ఈ అశాశ్వతమైన లోకమే కావాలా, శాశ్వతమైన దేవుని సన్నిధి కావాలా? ఒకవేళ నీకు శాశ్వతమైన ఆ కృపయు సమాధానము నీవు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము నీవు సంపాదించుకోవాలి. వాక్యం ఏది చెప్తుందో, వాక్యంలోని లోతైన అనుభవ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నట్లయితే అది నీకు కృప సమాధానాన్ని విస్తరింపజేస్తుంది. అటువంటి కృపా సమాధానము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.